2014లో ఆయన చేతిలో నేను ఓడిపోయినా. మరి 18లో కూడా ఆయన చేతిలో ఓడిపోయినప్పుడు 2014 రోజు 2014లో ఆయన ఫోన్ చేసి అన్నా కంగ్రాట్స్ అంటే, మూడో రోజే నా ఇంటికి వచ్చి కలిసి పనిచేద్దాం, మనము పబ్లిక్ సేవ చేద్దామని చెప్పడం జరిగింది. అట్లాంటి లీడర్. నేను ఆయన ఎప్పుడు విమర్శించుకోలేదు, ఏదున్నా పబ్లిక్ సర్వీస్ గురించి అని ప్రయత్నం చేసుకుపోయినాము. ఆయన ఈ 2 సంవత్సరాల నుంచి నాకు ఎంత దగ్గర అయినాడంటే, నేను ఆయనకు ఎంత దగ్గర అయినా అంటే, ప్రతి విషయంలో అన్న మీటింగ్కి పిలుస్తారు, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో పోవాలంటే అని ఒకటే మాట అనేటోడు, అది మీదయ్యా, మేము ఎప్పుడైనా పోవచ్చు, మీదే అని చెప్పడం. ఆ ఒక జనరల్గా ఒక లీడర్ వస్తుందంటే రానేకుండా వేస్తారు, కానీ ఆయన బాగా ఎంకరేజ్ చేశారు. నేను ఈరోజు చెప్తున్నా మనస్ఫూర్తిగా, మా నాన్న శిష్యులు చాలా మంది ఉన్నారు, కొందరు పెద్ద పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోయినారు, కానీ నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు మాత్రం గోపీనాథ్ అన్న ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి ప్రతి విషయంలో కొన్ని విషయాలు చెప్పుకోవద్దు స్టేజ్ మీద, ప్రతి ఒక్క విషయంలో హెల్ప్ చేశారు. కాబట్టి ఆయన 2 ఇయర్స్ కింద ఎలక్షన్ 2023 ఎలక్షన్లకి మేము ఎంత కష్టపడ్డామంటే మీ అందరు తెలుసు. ఈ రాబోయే ఎన్నికల్లో కూడా ఈ యొక్క ఎన్నిక విజయం గోపన్నకి అంకితం చేయాలి. కాబట్టి ఈ ఎన్నికలు ప్రతి ఒక్కరు ఛాలెంజ్గా తీసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా, నేనున్నంత వరకు కాంగ్రెస్ జెండా అనేది ఇక్కడ కనబడకుండా చేస్తా. కాబట్టి ఎంత అన్యాయం చేస్తారో అది మీకు అందరు తెలుసు. ఇంకో విషయము, ఈరోజు స్టార్ట్ అయిన సంతాప సభ షేక్పేట్ డివిజన్ నుంచి, రేపు ప్రతి డివిజన్లో కూడా రేపటి నుంచి డేట్ మీకు వాట్సాప్ల ద్వారా గ్రూప్ల ద్వారా తెలియజేస్తారు. మరి అన్నిట్లకన్నా ముఖ్యంగా గోపన్నకి షేక్పేట్లో మా ప్రదీప్ భాయ్ గోపన్నకి బాగా దగ్గర. అదే కాకుండా ఇంత పెద్ద సభలో షేక్పేట్కి వచ్చి నా అంతరాత్మ నా లడ్డన్న పేరు తీయకపోతే నాకు మంచి అనిపేది. నా లడ్డన్న కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ నాకు షేక్పేట్లో తెచ్చినందుకు. మరి శ్రవణ్ అన్న, మరి వాళ్ళ కుటుంబం, అమ్మ నేను 2006లో మా నాన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు చనిపోవడం జరిగింది. ఆ నిమిషం ఎట్లా ఉండే అంటే, చాలా మటుకి కాంగ్రెస్ లీడర్లు రాబోయే ఎన్నికల్లో మేయర్గా నిలబడు, లేకపోతే డీలిమిటేషన్ అవుతుంది, ఇది మీ నాన్న శిష్యులకు ఇచ్చేసేయి, వాళ్ళకి ఇచ్చేసి అని చెప్పడం జరిగింది. ఆ బాధ ఏందో నాకు తెలుసు. మా నాన్న ఒక కష్టపడింది 1978 నుంచి కష్టపడింది, నేనే కాపాడుకోవాలనే ఒక తపనతోటి నేను ముందుకు వచ్చిన. 3 సంవత్సరాల నుంచి మాగంటి గోపన్న కష్టపడి సేవ చేయడానికి ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ కుటుంబానికి ఎల్లవేళ తప్పకుండా వాళ్ళ ఇంట్లో చిన్న కార్యక్రమమైనా మంచైనా చెడు అయినా నేను నిలబడతా అని మీ అందరి ముందు చెప్తున్నా. కాబట్టి రాబోయే ఒక్క మాట మీ అందరు మళ్ళీ చెప్తున్నా, జో గోపన్న కా దుష్మనే वो अपना दुश्मन है, जो గోపన్న కా దుష్మనే वो अपना दुश्मन है. కాబట్టి మనని గోపన్న ఒక ప్రతి లేడీసు గోపన్నను చూడగానే కిచెన్లో టిఫిన్ బాక్స్ గిఫ్టులు, ఆయనలో కమిట్మెంట్ ఎట్లా ఉంటుందంటే, పట్టుదల ఎట్లుంటుందంటే, రాత్రి పూట ప్యాకింగ్ కాడికించి మళ్ళీ పొద్దున లేడీస్కి అందే వరకు తీసుకుంటారు. ఆ 500 మందిని స్టేజ్ మీద నిలబడతారు, ఆయన చేతితోటే ఇస్తారు. 500 మంది ఉన్న ఓపికతో ఊగినా కూడా నిద్ర వచ్చినా కూడా ఇచ్చేపోతాడు. మేమేం లీడర్లు అంటే 2-3 ఇచ్చేసి బాయ్జరా దేకులో మేము బద్మేహతో అంటాం. అట్లా కాదు, ప్రతి ఒక్కళ్ళకి అందిందా లేదా అని ఫోన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఆయన ఒకటే అనేది, నేను ఎంత పెద్ద లీడర్ అంటే పీజీఆర్ కొడుకుని ఓడగొట్టిన అంత పెద్ద లీడర్ నేను అంటుండే నన్ను పట్టుకొని. కాబట్టి ఆయనలో ఒక పట్టుదల ఉంది. మరి ఆయనతోటి గోపన్నతోటి ట్రావెల్ చేసిన వాళ్ళ వైఫ్కి ఇంకెంత ఉంటుంది. కాబట్టి ఆయనను ఎంకరేజ్ చేసి ఎమ్మెల్యే చేసింది. కాబట్టి
ఆమె కూడా కొన్ని విషయాలు తెలుసుంటాయి. కాబట్టి మీ అందరూ అధైర్యపడవద్దు. రాబోయే రోజుల్లో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మనమందరం గోపన్న కుటుంబాన్ని నిలబడాలని కోరుతున్నాం. అదేవిధంగా పెద్దలు సోహెల్ గారు వాళ్ళ అమ్మ తక్కువ నిమిషాలు మీ అమ్మ సంబంధం ముగించుకొని తర్వాత సిద్ధారెడ్డి గారు మాట్లాడతారు. नहीं, वैसे तो मेरे को ज़रूरत भी नहीं थी बात करने की. विष्णु जब बात कर लिए बाद मेरे को ज़रूरत नहीं थी बात करने की, मगर मैं फिर भी